హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో చూస్తున్న అభ్యర్థులకు వచ్చేసి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం మనకు చూస్తున్నట్లయితే జస్ట్ మీరు చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ తీసుకురావడం జరుగుతుంది. అలాగే వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి అటవీ శాఖలో మనకి భారీగా ఉద్యోగాలకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు ఆన్లైన్లో జస్ట్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. అప్లై చేసుకున్న తర్వాత మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే మీకు కన్ఫామ్గా మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇందులో జాబ్ రోల్ వచ్చేసి మనకి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు అనమాట. ఓకేనా గైస్? ఓకేనా? వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసి వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ఛానల్ ఫస్ట్ టైం మనకు విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి ఎక్కడైతే స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూసేయండి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎవరు రిలీజ్ చేయడం జరిగిందంటే ఇండియన్ కౌన్సిలింగ్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఫారెస్ట్రీ కంపెనీ వాళ్ళు మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వాకిన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఎగ్జామ్ అనేది లేదు కాబట్టి మనకి వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మనకి 16th July 2024 ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే టైం వచ్చేసి 11 AM అనమాట. అలాగే దీనికి మీరు తీసుకెళ్లాల్సిన అప్లికేషన్ ఫామ్స్ వచ్చేసి మీరు మీ యొక్క హై స్కూల్ స్టాండర్డ్ యొక్క సర్టిఫికేట్, అలాగే మీ యొక్క ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, అలాగే మీ యొక్క బ్యాచిలర్స్ అండ్ మాస్టర్ సర్టిఫికేట్స్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క CV అండ్ రెజ్యూమ్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, అంటే మీరు ప్రీవియస్గా ఏదైనా జాబ్లో వర్క్ చేస్తున్నట్టయితే వాటి యొక్క సర్టిఫికేట్స్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్టయితే మీకు ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మీ యొక్క ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి కూడా అవి కూడా మనకి ఇచ్చారనమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. కన్సల్టెంట్ ఫెలోషిప్ స్టిపెండ్ పర్ మంత్ చూసుకున్నట్టయితే మీకు పర్ మంత్ శాలరీ వచ్చేసి మీకు 17,000 వస్తుంది. మీకు ఎక్స్ట్రా అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మనకి కేవలం ఒక పొజిషన్ మాత్రం ఉంది. ఇది వచ్చేసి మనకి ఫీల్డ్ అసిస్టెంట్ అనమాట. అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి మీరు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ చేసి ఉంటే సరిపోతుంది. లేదా అగ్రికల్చర్ సైన్స్ చేసిన, లేదా ఎకనామిక్స్, లేదా జాగ్రఫీ, లేదా ఆగ్రో ఫారెస్ట్రీ, ఇందులో మీరు ఏది కంప్లీట్ చేసుకున్నా సరే ఈ జాబ్కి అనేది మీరు ఎలిజిబుల్ అనమాట. అలాగే ఇక్కడ మీరు చెప్పినట్టు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఈ సర్టిఫికేట్స్ అనేవి తీసుకెళ్ళడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. అలాగే మనకి ఈ జాబ్కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే మనకి ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. అంటే మనకి ఇండియాలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అంటే ఇండియా నుంచి ఏ లొకేషన్ వారినైనా సరే తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా గైస్? అలాగే మనకి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 35 years అనమాట. అలాగే మనకి మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 28 years అనమాట. అంటే మనకి మ్యాక్సిమం వచ్చేసి 35, మినిమం వచ్చేసి 28 years అనమాట. అలాగే మనకి ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్కి వచ్చేసి మినిమం ఏజ్ వచ్చేసి మనకి 25 years అయితే ఉండాలి. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే SC, ST, OBC, ఫిజికలీ హ్యాండిక్యాప్టెడ్ వాళ్ళకి వచ్చేసి మనకి అప్ టు 5 years మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఈ జాబ్ చూసుకున్నట్టయితే మనకి ద పొజిషన్ ఈస్ ప్యూర్లీ టెంపరీ అండ్ కో-టెర్మినస్ విత్ ద ప్రాజెక్ట్ అనమాట. అంటే మనకి ఈ జాబ్ వచ్చేసి మనకి పర్మనెంట్ అయితే కాదనమాట. మీకు 5 years అయితే మీకు ఈ జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ జాబ్కి ఎవరైతే ఎలిజిబుల్ అంటే మనకి డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళైతే మనకి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. క్యాండిడేట్స్ వితౌట్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్, డిగ్రీ సర్టిఫికేట్స్, ఒరిజినల్ మార్క్షీట్ అవార్డెడ్ బై యూనివర్సిటీ విల్ నాట్ బి పర్మిటెడ్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ అనమాట. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళైతే ఈ జాబ్కి అప్లై చేసుకోలేరు అనమాట. మిగతా వాళ్ళు ఎవరు కూడా అప్లై చేసుకోలేరు. అలాగే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారనమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో ఇక్కడ మీకు టైటిల్లో మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మనకి ప్రాజెక్ట్ టైటిల్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మనకి పోస్ట్ కోడ్ నెంబర్ అనమాట. ఇక్కడ మీకు పోస్ట్ కోడ్ నెంబర్ కూడా ఇస్తారనమాట. ఇందులో పోస్ట్ కోడ్ నెంబర్ కూడా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ మీకు PC01 అనమాట. ఇది ఇక్కడ రాయాల్సి ఉంటుంది మీరు పోస్ట్ కోడ్ ద్వారా. అలాగే ఇక మీకు పాస్ ఫోటో ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క ఫుల్ నేమ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఫాదర్స్ లేదా హస్బెండ్ నేమ్, అలాగే మీ యొక్క ప్రెజెంట్ అడ్రస్, అలాగే మీ యొక్క ఈమెయిల్ ID, అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్, మీ పర్మనెంట్ అడ్రస్, అలాగే మీ యొక్క మార్షల్ స్టేటస్, మీ యొక్క కేటగిరీ ఏదైతే కేటగిరీ సెలెక్ట్ చేసుకుని మీ యొక్క మేల్ అయితే మేల్, యొక్క ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క అకాడమిక్ ఇయర్ యొక్క మీరు
ఏవేవి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క టైటిల్స్ ఆఫ్ మాస్టరీ థీసిస్ అనమాట, అంటే మీ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అలాగే మీ పబ్లికేషన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎన్ని పేపర్స్ అయితే ఇచ్చారో అన్ని పేపర్స్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీకు లాస్ట్లో వచ్చేసి మనకి డిక్లరేషన్ అనమాట, ఇక్కడ మీ యొక్క ప్లేస్, మీ యొక్క డేట్ వచ్చేసి మీ యొక్క సిగ్నేచర్ ఇచ్చేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా గైస్, ఇది వచ్చేసి అప్లికేషన్ ఫామ్, అలాగే మీ యొక్క డీటెయిల్స్ అనమాట. ఈ పీడిఎఫ్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే అప్లై లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీలైతే అప్లై చేసుకోండి. వీడియో నచ్చినట్టు చూడడానికి ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.